రణధీరా. మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చినాం. ఏమయ్యారా లోపలికైతే పోతున్నాం. లోపల అయితే చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికైతే. మనమైతే లోపలికి వచ్చినాం. ఎట్లుందంటే ముచ్చట. మీరు ఎందుకు వచ్చిర్రు? నిలబడడానికి వచ్చిర్రా? ఎంజాయ్ చేయడానికి వచ్చినాము. అమ్మాయిలు ఇవన్నీ చిన్న పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. మనం కూడా తీసుకోవచ్చు. పిల్లలు ఆడుకునేటి అయితే లేవు ఈడ. మరి భారతు ఎక్స్పీరియన్స్ తీసుకో. ఎన్ని షాట్లు కొడదాం అనుకుంటూ మొత్తం ఫస్ట్ షాట్ అయితే పడ్డది. అయితే సెకండ్ షాట్ వచ్చేసి ఫెయిల్ అయింది. కొడతావు ఎల్లోరా మిడిల్ ఎల్లో అనుకుంటున్నా. అయిపోయింది ఫెయిల్. ఇంకా ముగ్గురు ఉన్నారు కదా. అద్దది వేరే మ్యాచ్ ధీరుడా ఫెయిల్ అయింది. కనిపిస్తలేను. 50 రూపాయలు ఒక్క. ఇప్పుడైతే ఇలా బహుమతులున్నాయి. ఇప్పుడు అడుగు వస్తారు ఏమన్నా కొడితే చూద్దాం. అరే చేయాలి. ఎంత అంటే ఎట్లా? 2 ఎల్లో కొడితే మనకి టెండి పేరు ఇస్తారట. అరే పైసలు ట్రై చేద్దామా? పైసలు చేద్దామంటే చేద్దాం. చెప్తున్నా చేసే కానీ కొంచెం కింద కొట్టు. కొంచెం కింద కొట్టు. కొంచెం కిందికి ఆగు. కొంచెం కింద కొట్టు. కొంచెం కిందికి ఆగు. అయ్యో ఎన్నిరా ఇప్పుడు? 50కి ఎన్ని? 3. షార్ట్ కొట్టురా అని చెప్పి అజయ్ నా ఇన్కమింగ్ కాల్. అజయ్ ఎత్తును ఫోన్. 1 minute. ఓకే. 50కి 6 బాల్ అంట. 6 బాల్ ఎలా పడితే 36. అంటే అన్ని 6లు పడితేనే ఇస్తావా లేకపోతే ఏది పడితేవా? ఆర్ట్ షేప్ అయితే కావాలంటే మిగతా చిన్న చిన్నవి ఉంటాయి కదా. ఇప్పుడు 1 లో పడ్డది అనుకో పెద్దది వస్తుంది. ఏ 1? 1 లో 6 పడ్డాయి అనుకో పెద్దది వస్తుంది. అంత లేదు ఆడ సినిమా. ఏదైనా కూడా ఇదంతా పడ్డాయి. మరి 5 ఉన్నది లేదా అని ఇస్తారా? కాదురా అంతా. పోయినసారి ఇక చిన్నది గోక్కునే వచ్చింది. ట్రై చేసినాం. అది నార్మల్ చిన్న గిఫ్ట్ వచ్చింది. సబ్బు బిల్ల లెక్క. మనం అయితే ఆడేకాడికి ఆటలు ఆడినాం. ఇక్కడికి వస్తే చిన్న ఫుడ్ ఉన్నాయి. కనీసం ఒక 5-6 ఉన్నట్టు ఆడుకునేటి. మరి ఏమన్నా ట్రై చేద్దామారా? జాయింట్ వీల్ ట్రై చేద్దాం అంటారు మన వాళ్ళు. చూద్దాం. ఫస్ట్ అన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి జాయింట్ వీల్ కాడికి అయితే పోతాం. కొలంబస్ ఎక్కుదామంటే అది బంద్ చేసిర్రు. ఓకే. ఇదైతే జాయింట్ వీల్ ఎక్కినాక ఒక్కొక్కళ్ళ రియాక్షన్ చూడాలి. అప్పుడు తెలుస్తుంది ఆట. చిన్న పిల్లలు పడక రాలే. అలాంటి భర్త పెళ్ళైనాక వాళ్ళ బిడ్డలు పట్టుకొని వస్తాడు. సాయి హెలికాప్టర్ ఎక్కుతావారా? నేను ఊగెట్టుకుంటారు. వానికి రెక్కలేదు. రెక్కలు లేని హెలికాప్టర్ ఉన్నాయి. అవి కిందనే తిరుగుతున్నాయి. చిన్న ఉంది ఎగ్జిబిషన్ అయితే మస్తు చిన్న అనిపిస్తుంది. ట్రైన్ టికెట్లు అంటే ముందే బుక్ చేసుకోవాలి. మన వాళ్ళు అయితే బ్రేక్ డాన్స్ ట్రై చేద్దాం అంటారు. బ్రేక్ డాన్స్ అది ట్రై చేసిన తర్వాత జాయింట్ వీల్ ట్రై చేద్దామా అని చూద్దాం. ఇదైతే నార్మల్ గా ఏమి ఉండదు అంతా. జాయింట్ వీల్ అయితే ట్రై చేద్దాం పక్కా. ఆడు అంతే అంటాడు. 80 రూపాయలట.
మేము ట్రై చేద్దాం అనుకున్నాం కానీ నీ మైక్ నీ దగ్గర ఉందా? లేదు నీది వినబడుతుంది. దానికి డబల్ త్రిబుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాదు ఇగో అదైతే 80 రూపాయలు అట బ్రేక్ డాన్స్. మావాడు అంటాడు వండర్లా 4-5 సార్లు ఎక్కించుకోవచ్చు అంటుండు. నువ్వు ఒక్కటే ఎక్కినా నేను ఆపేటోడు పడుండు. ఇదైతే చూద్దాం. ఇంకా అడుగు ట్రై చేద్దామా? 80 అంటే ట్రై చేద్దామారా? పోమంటే పోదాం. పైన పోదాం ఏముంది కానీ ఎలా పోదాం అంటే పోదాం. మనకైతే 80 రూపాయలు అంట. నాకు 480. దీని బదులు వండర్లా కోర్రి 700 కట్టుర్రి మొత్తం తల్లనే ఉంటుంది. ఇది తీసినాక ఇంకేడ ఇక్కడ టికెట్ అక్కడ ఎక్కడ జాయింట్ వీల్ ఎక్కనికైతే పోతున్నాం. మనమైతే పోతున్నాం. మరి జాయింట్ వీలు పట్టుకోవాలి, లేకుంటే చల్లబడుతుంది. మీదికైతే పోయినాం. మావనికైతే భయం అవుతుంది. జల్ జల్ అంటది. అంటే కాదు తిరుగుతుంది మెల్లగా మెల్లగా అసలుగా ఇక మెల్లగా మెల్లగా చాలు 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 ఆపేయ్యా. ఘోరంగా భయమైంది కానీ మామూలుగా భయంగా లేదు. మామూలైతే వణుకుతుండు మొత్తం వేరే. మనకు మేమైతే టాప్లు ఉన్నాం. ఏం లేదు, ఒకటే భయం, ప్రొటెక్షన్ లేవు. ఏదైనా కింద పడితే ఒకటే భయం తప్ప ఏం లేదు. భయం అవుతుంది. సెకండ్ టైం చెప్తున్నా, నాకైతే ఘోరంగా భయం అయింది. వీడు మమ్మల్ని మీద పిండు స్పీడ్ దింపేసరికి ఏ పడతామో నాకైతే భయమే అయింది మొత్తం. వీడు మళ్ళా చాలు పెట్టిండు. మళ్ళీ ఏం చేస్తాడు? అమ్మ దింపురా జరా నాని, ఎడబడేటట్టు ఉన్నాము. అరే వణికింది బ్రో, నాకైతే గజ్జలు వణికినాయి. మనోళ్ళు ఇంకా రాలేరు. మనోళ్ళు ఏడున్నారు? నీ ఎక్స్పీరియన్స్ కిందకి ఆడు భయపడ్డాడు. ఆగండి బ్రో, మీ ఎక్స్పీరియన్స్ చెప్పు. జారిపోయినాయా? జారిపోయినాయా? గుండెలు జారిపోడు, అది కింద పడే మొత్తం వ్యవస్థ. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అబ్బా వేరే లెవెల్. నాకు ఫస్ట్ టైం కాదు, నీ సెకండ్ టైము. కానీ గుండెలు జారుతుంది, ఇట్లా మొత్తం ఇట్లా పడిపోయినట్టు అయిపోయింది మొత్తం. గైస్ మానవుడు బ్రేక్ డాన్స్ ఎక్కుదాం అంటుండు, మరి చూద్దాం, ట్రై చేద్దాం. కాదు గైస్, ఇవన్నాకనే గుండెలు జైలుగా వచ్చినాయి. ఇప్పుడు ఏడిపోతాయో తెలియదు. మరి గుండెలు
మేమైతే మేమైతే ఇది ఎక్కుతున్నాం, బ్రేక్ డాన్స్ ఎక్కుతున్నాం. మరి అది ఎక్కినాక ఒక్కొక్కళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు. ఏ కాదు, ఒక డబ్బాలో కూర్చోరాదు కావచ్చు, ఒక డబ్బా ఇద్దరే అట్లా ఒకటే అందరినీ విడదీసిండు. ఇగో 1 2 ఇగో 3. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకైతే ఏమైతే మహేష్ అన్న అయితే ఒక్కడు కూర్చున్నాడు. మరి ఇవన్న దగ్గర కడుపులో తిప్పుతుంది అన్నాడు. ఇప్పుడు ఏమైతుందో చూద్దాం. వీడు ఆడే భరతు నీకు ఎట్లా అనిపిస్తుందిరా? అరే వరుణు ఒక్కనే కూర్చున్నా. వాళ్ళేమో 2 ఉన్నారు, వీళ్ళు 2 ఉన్నారు. వీడైతే నన్ను చాలా కొడుతుండు తిప్పి. చూద్దాం, నాకు తెలిసినంత వరకు నేను కొంచెం భయపడతా కావచ్చు. చాలా అవుతుంది గైస్, నాకైతే చింతలు పెడుతున్నాయి. మీకు ఇట్లా దింపుతా, తిరుగురి మంచిగా కూడా అన్న అయితే భయం అవుతుంది, చాలా అయింది. మరి ఎట్లుంటుందో తెలియదు ఎక్స్పీరియన్స్ అయితే. చూద్దాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మళ్ళా. ఆ ఫోన్ లెవెల్ పెట్టేసి నాకు వల్లేదా? నాకు వల్లేదురా. నువ్వు అటు గెలుపుతాను, నువ్వు లాక్ నువ్వు ఈయన లాక్ గెలుపుడేమో కానీ నాకైతే భయం అవుతుంది, ఏడబడతామో అని చెప్పి. అలా స్టార్ట్ అయింది. బంద్ చేసి ఫోన్ కట్టి పట్టుకో. అరే సాయి ఎట్లా అనిపించింది? అరే ఎట్లా అనిపించింది? నాకేంటంటే సింగిల్ ఉన్నా కదా, ఇగో ఇది అటు ఇటు జరుగుతుంది. ఇగో ఇది జరిగేసరికి అయితే నాకు ఏది ప్రొటెక్షన్ లేదు, ఏది లేదు. చెమటాలు చూస్తున్నా, ఇగో వణుకుతుంది. ఎట్లా అనిపించింది సాయి? మామూలు లేదు అసలు, చాలా బాగుంది కేజీ ఎక్స్పెరిమెంట్. ఎట్లా అంటే ఇక్కడ చూసుకుంటే వీడైతే మధ్యలో దడవూసుకున్నాడు. ఫస్ట్ గా మన నువ్వు నాకు నచ్చాల్సి మన చూసుకుందా బ్రహ్మాండ ఎక్కిండు. తర్వాత వరుణ్ గారు కూడా భయపడ్డాడు. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉంది. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. అమ్మా ఒకసారి అయితే చూడాలి మనం. ఇటువంటి పెద్దవాళ్ళు ఎక్కి ఎంజాయ్ చేసి ఏది చేసేసినాం, మిగతా అన్ని చిన్నవాళ్ళే పోవం పారిగా ముందు పోవం. ఎట్లా రా నాకెందుకు మీరు వాటర్ బోట్ యూనికి వస్తున్నాం మనం. చూడండి వాటర్ బోట్. ఓకే
ఎట్లా అనిపిస్తుంది వాటర్ ఎక్స్పెక్ట్ ఉన్నట్టుగా ఎట్లుంది నీ స్పందన మంచిగుందా తమ్మునికి స్పందన చాలా బాగుందంట తమ్ముడి స్పందన బాగుందంట ఇక్కడైతే అమ్మాయిలు మంచిగురు నిజం మహేష్ అన్నకు సంవత్సరంలో పెళ్లి చేస్తారు ఆ పెళ్లిలో ఇగో ఇక్కడ పిల్లని చూస్తున్నాం మేము మేమైతే మొత్తం కవర్ అంటే మాకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఏవైతే ఎక్కాల్సినాయో అది ఎక్కినాం అమ్మా ఎక్స్పీరియన్స్ అయితే మరి నాకైతే కొంచెం కడుపు అటు అంటేనే ఉండేది నాకైతే చిల్లు ఉంది ఎటు తిరిగి చిల్ అయినా కదా ఇవాళ నాకైతే భయం. ఓకే గాయ్స్ బాయ్ ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంజాయ్ ఎంజాయ్ బాయ్ బాయ్